కడప జిల్లా బ్రహ్మంగారి మఠం ఎంతో ప్రతిష్టాత్మకంగా అయోధ్యలో రామాలయాన్ని నిర్మించి 2 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు చిన్మయ మిషన్ వారి ఆధ్వర్యంలో రామాయణంపై అవగాహన కోసం విద్యార్థులకు మరియు మహిళలకు పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 200 మందికి పైగా విద్యార్థులు మహిళలు పాల్గొన్నారు. వీరికి ఈ నెల 31వ తేదీ బహుమతి ప్రదానం చేయబడుతుందని నిర్వాహకులు తెలిపారు. నమస్తే, మేమంతా చిన్మయ మిషన్ బ్రహ్మంగారి మఠం శాఖ ఎన్నో ఏళ్ల కష్టార్జితంతో పోరాటంతో అయోధ్యలో రామ మందిరం పూర్తయింది. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. అది ఇప్పటికీ 2 సంవత్సరాల కాలం పూర్తయింది. కూర్మ ద్వాదశిలో అక్కడ రామలల్లా విగ్రహము ఏర్పడింది. కాబట్టి మనం కూడా పిల్లలకు పెద్దలకు రామాయణం మీద అవగాహన కలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పరీక్ష నిర్వహించాం. దాదాపు మేము అనుకున్నట్టు కంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులైతేనేమి, తల్లిదండ్రులైతేనేమి, పెద్దలైతేనేమి ఈ పరీక్షలో పాల్గొన్నారు. దాదాపు 200 మంది విద్యార్థులు ఈ పాల్గొనడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది. అలాగే స్థానికంగా కాకుండా మైదుకూరు నుండి చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా విద్యార్థులు వచ్చారు. ఈ రామలల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన సందర్భం 2 సంవత్సరాలైంది కాబట్టి ద్వితీయ వార్షికోత్సవ సందర్భముగా వీరిని పరీక్ష నిర్వహించడం జరిగింది మా చిన్మయ మిషన్ బ్రహ్మంగారి మఠం శాఖ ద్వారా. కాబట్టి వచ్చినటువంటి పిల్లలకి, వారి తల్లిదండ్రులకు, అలాగే వాళ్ళను ప్రోత్సాహపరిచినటువంటి పాఠశాల అధ్యాపకులకు, యాజమాన్యానికి కూడా మా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అధిక సంఖ్యలో అందరూ పాల్గొని ఈ పరీక్షలను మాకు సహకరించాలని కోరుతున్నాం. బ్రహ్మంగారి మఠం చిన్మయ మిషన్ శాఖ వారి ఆధ్వర్యంలో బ్రహ్మంగారి మఠంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో రామలల్లా ప్రతిష్ఠ అయోధ్యలో జరిగి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ విద్యార్థులకు మరియు పెద్దలకు ఎవరికైనా కూడా రామాయణం పైన పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపు 200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 6-7 తరగతులు అయోధ్యకాండలోను, తర్వాత కిష్కింధకాండ, సుందరకాండలో పెద్దలు, పిన్నలు అందరూ కూడా ఈ పోటీలలో పాల్గొనే అవకాశం కల్పించారు. ఇదంతా కూడా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే రామాయణం పైన పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రామాయణంపై అవగాహన కలిగిన చిన్నారులు ధన్యులవుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. బ్రహ్మంగారి మఠం చిన్మయ మిషన్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేయటం సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు. చిన్మయ మిషన్ బ్రహ్మంగారి మఠం వారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం బ్రహ్మంగారి మఠం నందు ఈరోజు రామాయణంపై అవగాహన కార్యక్రమం అనేటువంటిది, అంటే అడుగారిపోతున్నటువంటి మన హైందవ ధర్మాన్ని పరిరక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో మంది త్యాగ పురుషుల యొక్క త్యాగ ఫలితంగా దాదాపు 500 సంవత్సరాల నుంచి సాధ్యం కానటువంటి రామ జన్మభూమి అనేటువంటిది ఇప్పటికి రేపటికి అంటే గడిచిన ద్వాదశికి 200 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది. కాబట్టి ఆ సందర్భంగా రామాయణంపై అవగాహన సదస్సును చిన్మయ మిషన్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి పిల్లలు పాల్గొన్నారు. దాదాపు 290 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా వాళ్ళు చాలా సంతోషంగా ఈ ధర్మాన్ని, ఈ యొక్క హైందవ సంస్కృతిని పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో మన ప్రాంతంలోనే కాకుండా మైదుకూరు నుంచి కూడా వాసవి విద్యా మందిర్ విద్యార్థులు దాదాపు 100 మంది పైన ఈ కార్యక్రమానికి హాజరై ఆ పరీక్షను రాయడం జరిగింది. దీని యొక్క ప్రతి సంవత్సరం రామలల్లా విగ్రహ ప్రతిష్ఠ ద్వితీయ వార్షికోత్సవమే కాకుండా తర్వాత జరిగేటువంటి వార్షికోత్సవాల సందర్భంగా కూడా రామాయణం పైన అవగాహన కల్పించి, రాముడు ధర్మస్వరూపుడు, ఆయన యొక్క స్వరూపమే ధర్మము, రామో విగ్రహవాన్ ధర్మ అని శత్రువు చేతనే పొగడబడినటువంటి రాముడు అందరికీ ఆదర్శవంతుడు కావాలి. ప్రతి గృహము రామాయణం కావాలి. ప్రతి గృహంలో కూడా రాముని ఆదర్శ భావాలు
వెల్లివిరియాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చిన్మయ మిషన్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మిత్రులకు, పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఇదే విధంగా ఈ కార్యక్రమం యథావిధంగా సాగాలని కోరుకుంటున్నాం. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా చిన్మయ మిషన్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ రామాయణ సంబంధించినటువంటి కంటెస్ట్లో పాల్గొన్నటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు, అలాగే నిర్వాహకులకు కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈనాడు సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల పరిష్కారానికి కారణం ఇతిహాసాలు, పురాణాలు అనేటటువంటివి ఈనాటి విద్యార్థులకు తెలియకపోవడమే. సో వాటిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి మన ఇతిహాసాలలో, మన పురాణాల్లో ఉన్నటువంటి మంచితనాన్ని తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేయడం అనేటటువంటిది చాలా అభినందనీయం. సో దీనివల్ల రామాయణంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా పిల్లలు గుర్తు తెచ్చుకొని, సో అందులో ఉన్నటువంటి మంచిని గ్రహించి భవిష్యత్తులో ఈ భారతదేశానికి వాళ్ళు ఏం చేయాలా, మన నుంచి ఏమి ఈ భారతదేశానికి ఇవ్వాలి అనేటటువంటిది స్ఫూర్తిని ఆ పిల్లల్లో నింపడం కోసం ఇటువంటి కార్యక్రమాలు జరగడం చాలా ఆనందదాయకం. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను అనేక చోట్ల నిర్వహించి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మరొకసారి అందరికీ తెలియజేసి ఈ భారత మాత యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచంలో మనం గర్వించదగినటువంటి ఒక వ్యక్తిగా తయారు కావడానికి ఇటువంటి కంటెస్ట్లు అనేటటువంటివి ఉపయోగపడతాయి. కాబట్టి మరొకసారి అందరికి కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.